హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చటర్ వెంకటేష్. తమ్నైల్ టైటిల్ చూడగానే మీరు ఏమనుకుని ఉంటారు? కోచ్ల గురించి తమ్నైల్ పెట్టాడు, మళ్ళీ వచ్చాడు అయిన గౌతమ్ గంభీర్ని ఆడిపోసుకోవడానికి అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు. బట్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ గౌతమ్ గంభీర్ ఎట్ ఆల్. గౌతమ్ గంభీర్ ముందున్న కోచ్ల గురించి మాట్లాడదాం. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను నేను, గౌతమ్ గంభీర్కి ఒక రికార్డు సాధించే అవకాశం ఉంది. అంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అబౌట్ గౌతమ్ గంభీర్స్ కోచింగ్ టెన్యూర్, అది కూడా చెప్తాను. అదేంటంటే, మనం ఇంతవరకు 6 ఐసీసీ ట్రోఫీస్ గెలిచాం. 6 ఐసీసీ ట్రోఫీస్ వేవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ కోర్స్ 1983లో మనం గెలిచాం. మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ 6 ట్రోఫీలు కూడా ఒక డిఫరెంట్ కోచ్ల హయాంలో గెలిచాం. అంటే సేమ్ కోచ్ నెవర్ వన్ అస్ 2 ఐసీసీ ట్రోఫీస్. ఒకే కోచ్ హయాంలో మనం ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ ట్రోఫీ ఎప్పుడు గెలలేదు. యాక్చువల్లీ మనం 1983లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో మనకి అసలు కోచ్ వెళ్ళాడు. అప్పుడు కోచ్ కాన్సెప్టే లేదు. మేనేజర్ మన హైదరాబాద్ చెందిన పిఆర్ మాన్సింగ్ ఉండేవాడు. ఆయన అసలు పెద్ద రంజీ ప్లేయర్ కూడా కాదు అతను. సో అలాంటి అతను ఏంటి మేనేజర్గా ఉన్నాడు. లాజిస్టిక్స్ చూసేవారు వాళ్ళు అప్పట్లో. అంటే వీళ్ళకి ట్రావెల్ అరేంజ్మెంట్స్, హోటల్ స్టే, ఇలాంటివన్నీ చూసేవారు. టీమ్ అసెంబ్లీ చేయడం అంతవరకే, ప్రాక్టీస్ రెడీ చేయడం, లాజిస్టిక్స్ బేసికలీ లాజిస్టిక్స్ మెన్ వాళ్ళు. తర్వాత మనం 2002లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అప్పుడు జాన్ రైట్ వాజ్ ద కోచ్. అంటే మనం వీ షేర్డ్ ఇట్ విత్ శ్రీలంక. ఫైనల్ జరగలేదు వర్షం వల్ల, శ్రీలంకతో షేర్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ ఏ ట్రోఫీ ఆల్ ద సేమ్. మళ్ళీ 2007లో మనం T20 వరల్డ్ కప్ మొట్టమొదటిసారి గెలిచినప్పుడు మన కోచ్ లేడు. యాక్చువల్గా గ్రెగ్ చాపెల్ని ఇంటికి పంపించేసాం. తర్వాత ఆ ఇంటరిమ్ పీరియడ్లో ఒక ఇంటరిమ్ కోచ్ అనండి, లేకపోతే అసిస్టెంట్ కోచ్ అనండి, లాల్ చంద్ రాజ్పూట్ వాజ్ ది కోచ్. మళ్ళీ మనం 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన ఇండియాలో గ్యారీ కర్స్టనర్ వాజ్ ది కోచ్. 2013లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు 2013లో డంకన్ ఫ్లెచర్ వాజ్ ది కోచ్. అండ్ 2024లో మనం ఐసీసీ ట్రోఫీ గెలిచినప్పుడు కోచ్ ఎవరు? 2024లో ఐ థింక్ 7 ట్రోఫీస్ నేను చెప్తాను, తప్పు చెప్పాను. 2024లో గెలిచినప్పుడు కోచ్ వాస్ రాహుల్. 2025లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు గౌతమ్ గంభీర్ వస్తే కోచ్. సో డిఫరెంట్ 7 వచ్చినాయి. నా లెక్కలు ఎప్పుడు కరెక్ట్గా ఉండవు. 7 అనుకోండి, 7 ట్రోఫీలు గెలిచాం. ఆ 7 కూడా డిఫరెంట్ కోచెస్ హయాంలో గెలిచాం. గౌతమ్ గంభీర్కి ఒక మంచి అవకాశం ఏముందంటే, ఇప్పుడు కనుక మరో 15 రోజుల్లో జరగబోతున్న T20 వరల్డ్ కప్లో ఇండియా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, వన్ ఆఫ్ ది టాప్ టీమ్స్. ఇండియాను ఓడించడం అంత ఈజీ కాదు, అందులో హోమ్లో జరగబోతుంది. గెలిస్తే హీ విల్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ కోచ్ టు విన్ 2 ఐసీసీ ట్రోఫీస్. సో అంతకంటే గొప్ప రికార్డ్ ఎవరికి ఉంటుంది? ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, ఒక 2024 అదే మన 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, 26లో T20 వరల్డ్ కప్ గెలిస్తే అందులో డిఫరెంట్ ఫార్మాట్స్లో అద్భుతంగా ఉంటుంది కదా. గౌతమ్ గంభీర్కి ఆ రికార్డు సాధించే అవకాశం ఉంది. అది నేను చెప్పదలుచుకున్నాను అతని ఫేవర్లో పాజిటివ్గా. నువ్వు ఎందుకు పాజిటివ్గా మాట్లాడతావు? మనం అనుకోలేదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకపోతే ఉన్నట్టు మాట్లాడతాం. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఇండియన్ క్రికెట్ బాగుండాలని మనం కోరుకుంటాం. వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు కదా, వ్యక్తులు అసలు ఇంపార్టెంట్ కానే కాదు. ఎనీవే, టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. కోచ్లు అనేది ఒకప్పుడు ఉండేది కాదు, మేనేజర్స్ ఉండేవారు. నేను ఇందాక చెప్పినట్టు లాజిస్టిక్స్ చూసుకునేవారు. మనకి అది చాలా రోజుల వరకు అదే మనకి ఉండేది. బట్ ఐ థింక్ అరౌండ్ 1989, ఎందుకంటే అంతకుముందు కొన్ని టీమ్స్కి ఉండేవారు. ఆస్ట్రేలియన్ టీమ్స్కి వాళ్ళకి కోచ్లు ఉండవు, వాళ్ళు మంచి రిజల్ట్స్ ఇవ్వడం చూసిన తర్వాత 1989 టైంలో బిషన్ సింగ్ బేడీని మేనేజర్ తీసేసి కోచ్, క్రికెట్ మేనేజర్ అని కూడా అన్నారు. అంటే క్రికెట్ మేనేజర్ అనే కోచ్ అనే కంటే కూడా వాళ్ళు కోచ్ అనే పదం వాళ్ళకి నచ్చలేదు మన బీసీసీఐ వాళ్ళు బేసిక్. ఎందుకంటే ఈ స్థాయిలో సీనియర్ లెవెల్లో ఇండియాకి ఆడుతున్న వాళ్ళకి కోచింగ్ ఇచ్చాడు ఏముంటుంది, కోచ్ అని కాకుండా క్రికెట్ మేనేజర్ని పెట్టారు. సో బిషన్ సింగ్ బేడీని పెట్టారు. బిషన్ సింగ్ బేడీ చాలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్. ఐ నో హిమ్ పర్సనల్లీ, ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ ఆన్ ఫ్యూ అకేషన్స్. చాలా గ్రేట్ ప్లేయర్ అండ్ గ్రేట్ పర్సన్. అండ్ ఇండియన్ క్రికెట్ని ఎలా అయితే అతను కూడా చాలా ఇండియన్ క్రికెట్ కోసం చాలా తాపత్రయపడే మనిషి. కానీ అతని కోచింగ్ మెథడ్స్ చాలా గందరగోళంగా ఉండేది. ఫిట్నెస్ అతను సరిగ్గా ఉండేది కాదు. కానీ అతని పీరియడ్లో ఆడిన కొంతమంది ప్లేయర్స్ చెప్పారు నాతో,
ఏంటంటే అతను నేను ఫిట్గా లేను మీరైనా ఫిట్గా ఉన్నానని చెప్పి విపరీతంగా వాళ్ళ చేత రన్నింగ్ చేయించేవాడు. ఈవెన్ నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏం చేసేవాడంటే 4 కొట్టారనుకోండి, 4 కొడితే బాల్ బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయింది. నెట్స్లో కూడా వెళ్తారు కదా, బాల్ ఆగి వెళ్ళిపోయింది. అది అయితే నువ్వు అన్ని రన్స్ చేయి, బాల్ మళ్ళీ వచ్చే లోపల యూ టేక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ప్రాక్టీస్ చేయని చెప్పి ప్రాక్టీస్ చేయి. అలా వాళ్ళ ఒళ్ళు హోనం చేసేవాడని చెప్పి చెప్పారు. సో అది చాలా తక్కువ పీరియడ్ ఉన్నాడు. ఒక స్టేజ్లో ఏమన్నా అంటే టీం ఓడిపోయినప్పుడు ఈ టీంని అంతా తీసిన సముద్రంలో పారేద్దాం అనుకున్నాను అని కూడా అన్నాడు. అలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు అతను. సో అతను బ్రీఫ్ పీరియడ్. అతని తర్వాత మనకి అజిత్ వాడేకర్కి వచ్చాడు. అజిత్ వాడేకర్ పీరియడ్లో ఏంటంటే అతను ముంబైకి చెందినవాడు, ఇండియాకి కెప్టెన్గా కూడా మంచి తెలిసి ఇచ్చాడు. ముంబై వాళ్ళు ఏంటంటే సేఫ్టీ ఫస్ట్ చూసుకుంటారు వాళ్ళు, అది కాక వాళ్ళు ఎలాగైనా గెలవాలి. సో దానికోసం ఏంటంటే అతను పీరియడ్లో మనం హోమ్లో ఆడినప్పుడు మంచి టర్నింగ్ ట్రాక్స్ చేయించేవాడు. దాని మీద మనకి అప్పుడు కుంబ్లే ఉండేవాడు, వెంకటపతిరాజు, రాజేష్ చౌహాన్, 3 స్పిన్నర్స్ ఉండేవారు. ఆ స్పిన్నర్స్తో మన హోమ్లో ప్రతి సిరీస్ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది సిరీస్ మనం గెలిచేవాడు. సో అతని పీరియడ్లో డ్యూరింగ్ ద 90s అజరుద్దీన్ వాజ్ ద కెప్టెన్. మనం ఎక్కువగా హోమ్ సిరీస్ బయట గెలిచేవాళ్ళం కాదు, హోమ్లో మాత్రం ఆ స్పిన్ ట్రాక్స్ చేసుకుని గెలిచేవాడు. అది అతని ఫార్ములా. సో అతని తర్వాత దేర్ ఆర్ అదర్ కోచెస్ లైక్ మదన్ లాల్ వాజ్ దేర్, సందీప్ పాటిల్ బ్రీఫ్గా ఉన్నాడు కొంత. సందీప్ పాటిల్ తర్వాత కూడా వేరే టీమ్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. కిన్యా లాంటి టీమ్ సందీప్ పాటిల్ వాజ్ దేర్, మదన్ లాల్ వాజ్ దేర్, కపిల్ దేవ్ కూడా క్యాప్టెన్గా ఉండేవాడు, కోచ్గా ఉండేవాడు. బట్ 2000 చాలా 1 year 1.5 year ఉన్నాడు కపిల్ దేవ్ ఎందుకు రిజైన్ చేశాడంటే అతని మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ మనోజ్ ప్రభాకర్ చేయడంతో దానివల్ల ప్రెషర్ వచ్చి అతను రిజైన్ చేశాడు. మనకి యాక్చువల్గా ప్రొఫెషనల్ కోచెస్గా స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే 2002లో జాన్ రైట్, ఒక ఫారిన్ కోచ్. అంతవరకు ఏంటంటే మనం ఫారిన్ కోచ్ వైపు చూడలేదు. ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ మనకి బాబ్ సిమ్సన్ అని మాజీ ఆస్ట్రేలియా కోచ్ అండ్ మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్, అతను కన్సల్టెంట్గా ఉన్నాడు అరౌండ్ 99 వరల్డ్ కప్ టైంలో అనుకుంటా. కన్సల్టెంట్గా మనం ఫారినర్ని తెచ్చుకోవడం అదే అప్పటికే చాలా క్రిటిసిజం వచ్చింది, మన దగ్గర లేరా, మన దేశం గొడ్డుపోయిందా అని చెప్పి అన్న వాళ్ళు ఉన్నారు. సో అతను బ్రీఫ్గా ఉన్నాడు. అతని తర్వాత మళ్ళీ జాన్ రైట్ మనకి 2002లో కోచ్కి వచ్చాడు. జాన్ రైట్ బేసికలీ సాఫ్ట్ పర్సన్, అంటే హార్డ్ టాస్క్ మాస్టర్ కానీ సాఫ్ట్ స్పోకెన్, అట్లీస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ది న్యూజిలాండర్స్ సాఫ్ట్ స్పోకెన్ ఉండేవాడు. అతను కూడా న్యూజిలాండ్ క్యాప్టెన్ చేశాడు, వన్ ఆఫ్ దేర్ ఫైనెస్ట్ బ్యాట్స్మెన్. సో అతనికి ఆ స్టేచర్ కూడా ఉంది. సో అతని పీరియడ్లో ఊహించుడు నేను ఇందాక చెప్పినట్టుగా 2002లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ షేర్ చేసుకున్నాం శ్రీలంకతో. తర్వాత మనం 2000లో వచ్చాడు జాన్ రైట్, నాట్ 2002. 2001లో మనం ఆస్ట్రేలియా మీద ఒక సిరీస్ విన్ గెలిచాం. ఆఫ్టర్ 0-1 డౌన్ నుంచి మనం కోల్కతా టెస్ట్ గెలవడం, తర్వాత చెన్నై టెస్ట్ గెలవడం. సో అది చాలా ఇంపార్టెంట్ విక్టరీ అతని పీరియడ్లో. లక్ష్మణ్ ప్రమాణం పర్ఫామ్ చేయడం. సో అతని పీరియడ్లో మనకు అది మేజర్ విక్టరీ. ఆస్ట్రేలియా చాలా టాప్లో ఉంది, వాళ్ళ విక్టరీ స్ట్రీక్ని మనం బ్రేక్ చేసి గెలిచాం. అలాగే 2004లో మనం పాకిస్తాన్ వెళ్ళి మొట్టమొదటిసారి పాకిస్తాన్లో మనం సిరీస్ గెలిచాం, నాట్వెస్ట్ ట్రోఫీ గెలిచాం. సో జాన్ రైట్ పీరియడ్ వాజ్ గుడ్. కానీ అతనికి అప్పుడు కెప్టెన్గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ కెప్టెన్గా ఉన్న గంగూలీకి కొంత అభిప్రాయ భేదాలు ఉండేవి. కానీ ఏం చెప్పాడంటే గంగూలీ, మాకు వీ హ్యాడ్ అవర్ టిప్స్, మాకు కొన్ని క్లాషెస్ వచ్చాయి, కానీ హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్. అతను ఇండియన్ క్రికెట్ మేల్ కోసం చెప్పాడు కాబట్టి నేను సర్దుకున్నానని చెప్పి. అంటే అలాగే నేను ఒక వీడియో కూడా చేశాను. ఒక పర్టికులర్ పాయింట్లో వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ అంటే అతను ఆడే ర్యాష్ షాట్స్ చూసి అతని డ్రెస్సింగ్ రూమ్లో అతని గోడకేసి కాలర్ పట్టుకుని గోడకేసి పంచ్ చేసిన సందర్భం కూడా ఉంది. జాన్ రైట్ పంచ్ దాని మీద కూడా వీడియో చేశాను, మీరు చూడండి. సెహ్వాగ్ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది మన ఛానల్లో. సో మీరు చూడకపోతే, సో సెహ్వాగ్ని మీద చేయి చేసుకున్న సందర్భం కూడా ఉంది జాన్ రైట్. బట్ జాన్ రైట్ పీరియడ్ వాస్ గుడ్ ఫర్ ఇండియన్ టీమ్ అండ్ హీ జెల్డ్ వెరీ వెల్ విత్ ది ఇండియన్ టీమ్. జాన్ రైట్ తర్వాత మనకి గ్రెగ్ చాపెల్ వచ్చాడు. అక్కడ మనకి అది డార్క్ పీరియడ్. మనం నిజంగా ఇండియన్ క్రికెట్లో ఒక ఫర్గెటబుల్, ఒక పీడకల లాంటిది. ఎందుకంటే అతన్ని ఎవరు తీసుకొచ్చారు, గంగూలీ స్వయంగా తెచ్చుకున్నాడు. గంగూలీ తనంతట తాను కోరుకుని మరీ తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతను ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు, ఐ థింక్ దట్ వాస్ ఇన్ ద ఇయర్, ఐ డోంట్ రిమెంబర్ ది ఇయర్. సో ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు అతను ఫామ్లో లేడు. గంగూలీ ఫామ్లో లేనప్పుడు అతని గ్రిప్ విషయంలో గ్రెగ్ చాపెల్ హెల్ప్డ్. దాని తర్వాత బ్రిస్బేన్ టెస్ట్లో సెంచరీ చేశాడు.
సో అతని గురి కుదిరితే ఇలాంటి కోచ్ ఉంటే మనకు బాగుంటుందని చెప్పి బీసీసీ అప్పుడు అతని హవా అలా ఉంది బీసీసీఐలో. ఐ థింక్ దాల్మియా వాజ్ ది బీసీసీఐ ప్రెసిడెంట్ ఎట్ ద టైం. సో గంగూలీ ఏది చెప్తే అంత. సో అతన్ని కోచ్గా తీసుకోండి అంటే అతను వచ్చాడు, మనకి కోచ్ అయ్యాడు. కానీ వచ్చిన దగ్గర నుంచి గంగూలీని క్యాప్టెన్సీని తప్పించే ప్రయత్నం చేశాడు, సచిన్ని ఓపెనర్గా వన్డేల్లో తప్పించే ప్రయత్నం చేశాడు, అందరూ సీనియర్లకి అత్తపెట్టే ప్రయత్నం చేశాడు. ఇండియన్ టీంను ఒక ప్రయోగశాలిగా మార్చేసి ఇర్ఫాన్ పఠాన్కి బౌలింగ్ వదిలేసి బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేశాడు. సో చాలా చాలా మార్పులు ఇండియన్ టీంను ఒక ప్రయోగశాలగా మార్చేయడంతో మనకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. దాంతో సీనియర్స్ మనం డిజాస్ట్రస్గా ఓకే సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారి టెస్ట్ గెలిచాం మనం జోబర్గ్లో, అది ఉన్నది. కానీ డిజాస్ట్రస్గా 2007 వరల్డ్ కప్లో మనం గ్రూప్ స్టేజ్లోనే చాలా హ్యూమిలియేటింగ్గా నిష్క్రమించాం. తర్వాత అతను వెళ్ళిపోయాడు, అతను పంపించేసాం మొత్తం మీద. వెళ్ళిపోయిన తర్వాత మనకి చెప్పినట్టుగా లాల్ చంద్ర రాజ్పుట్ తర్వాత గ్యారీ కర్స్టన్ వచ్చాడు. గ్యారీ కర్స్టన్, జాన్ రైట్ ఆర్ సిమిలర్. వాళ్ళు చాలా అతను కూడా బాగా అచీవ్ చేసినవాడు వాళ్ళ గేమ్కి. బట్ ఇండియన్ టీంతో ఎలా నడుచుకోవాలి, ఇక్కడ అందరూ బంచ్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఉంటారు, వాళ్ళతో చాలా లో ప్రొఫైల్గా ఉండాలని అతనికి తెలుసు. సో అతను చాలా బాగా జల్లాడు. అందులోనూ అప్పుడు ధోనీతో హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్. అండ్ 2011లో మనం అతని క్యాప్టెన్సీలో వరల్డ్ కప్ కూడా గెలిచాం. అప్పుడు అతన్ని భుజాల మీద ఎక్కించుకొని మన టీం తిప్పారు. అంటే ఆ కోచ్ని అవసరం లేదు, కానీ కోచ్ని భుజాల మీద ఎక్కువ, ఎందుకంటే కోచ్ని అంత బాగా టీంతో అంత బాగా స్ట్రాటజీ పరంగా కానీ టీంతో ప్లేయర్స్తో మ్యాన్ మేనేజ్మెంట్ కానీ చాలా బాగా చేశాడు. సో అతని పీరియడ్లో మనకి ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. సో ఐ థింక్ ఫస్ట్ మనం టెస్ట్ మ్యాచ్లో కూడా నెంబర్ 1 ర్యాంకింగ్ కూడా అతని పీరియడ్లో సాధించినట్టుగా ఉన్నాం, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో దట్ వాస్ ఎ వెరీ గుడ్ పీరియడ్. బట్ ఆ తర్వాత 2011 తర్వాత అతను వెళ్ళిపోయాడు. తర్వాత డంకన్ ఫ్లెచర్ వచ్చాడు. డంకన్ ఫ్లెచర్ పీరియడ్లో డంకన్ ఫ్లెచర్ నాకు అస్సలు నచ్చేవాడు కాదు. నేను ఏంటంటే అతను ఇక్కడ మాట్లాడు, ఎక్కడ ప్రెస్ని అడ్రస్ చేయడు, అతను మాటలు వస్తాయి కదా. మన్మోహన్ సింగ్ని మౌనముని అనేవారు కదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆ రకంగా ఉండేవాడు డంకన్ ఫ్లెచర్. ఎక్కడ ఎవరితో మాట్లాడేవాడు కాదు, అది మాట వినిపించేది, మరీ లో ప్రొఫైల్ ఉండేవాడు. నేను ఒకసారి తాజ్ కృష్ణలో మన హైదరాబాద్లో ఏదో ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతున్నప్పుడు తాజ్ కృష్ణ లాబీలో చూశాను. తెగ మాట్లాడేస్తున్నాడు అక్కడ వేరే అంపైర్స్తో కానీ వాళ్ళతో కానీ అందరితో. డంకన్ ఫ్లెచర్ ఇంత డంకన్ ఫ్లెచర్ ప్లేడ్ ఫర్ జింబాబ్వే. హీ వాజ్ ఎ గుడ్ క్రికెటర్. మనం 1983 వరల్డ్ కప్ ఆడినప్పుడు హీ వాజ్ దేర్ ఇన్ జింబాబ్వేన్ టీమ్. బట్ ఫ్లెచర్లో ప్లేయర్స్కి నచ్చేది ఏంటంటే అతను లో ప్రొఫైల్గా ఉన్న, అతని టెక్నికల్ విషయంలో ప్లేయర్స్కి చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ప్లేయర్కి ఏదైనా లోటుపాట్లు ఉన్నా దాంట్లో అతను బాగా హెల్ప్ చేస్తాడని అనేవారు. ధోని యూస్ టు హ్యావ్ ఎ గుడ్ ర్యాపో విత్ హిమ్. సో కోచ్ అలాగా లో ప్రొఫైల్ ఉంటే ప్లేయర్స్ సాధారణంగా లైక్ చేస్తారు. సో హీ హ్యాడ్ ఏ గుడ్ టర్మ్ విత్ డంకన్ ఫ్లెచర్. సో అది పరిస్థితి. డంకన్ ఫ్లెచర్ తర్వాత మనకి మెయిన్గా రవిశాస్త్రి వాజ్ దేర్ బ్రీఫ్లీ, ఇంటర్న్గా ఉన్నాడు రవిశాస్త్రి. కుంబ్లే వచ్చినప్పుడు కుంబ్లే చాలా బ్రీఫ్ స్టింట్. విరాట్ కోహ్లీ హవా ఫుల్గా నడుస్తుంది 2016-17 ఆ టైంలో. విరాట్ కోహ్లీ వాజ్ బ్యాటింగ్ సో వెల్ అండ్ హీ వాజ్ క్యాప్టెన్ అండ్ అతని మాటే శాసనంగా ఉన్న పీరియడ్ అది. అందులో అప్పుడు బీసీసీఐలో పెద్దలు లేరు. బీసీసీఐని సుప్రీంకోర్టు రద్దు చేసింది, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అని పెట్టారు. దాంట్లో నేను గురువుగా భావించే రామచంద్ర గుహ, తర్వాత కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్, ఎవరో క్రికెట్తో డైరెక్ట్లీ నాట్ రిలేటెడ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే రామచంద్ర గుహ లెఫ్ట్ క్వైట్ ఎర్లీ, అతను అక్కడ కూడా ఇమ్మడలేడు. వాళ్ళు ఏం చేశారంటే అంతా విరాట్ కోహ్లీ ఏం చెప్తే అదే విన్నారు. సో కుంబ్లే కొంచెం తన మాట నెగ్గించుకునే ప్రయత్నం చేసి విరాట్ కోహ్లీ నచ్చలేదు. సో విరాట్ కోహ్లీ హ్యాడ్ హిమ్ రిమూవ్డ్. అది చాలామంది నచ్చలేదు. దానివల్లే విరాట్ కోహ్లీ చాలామంది క్రికెట్ పెద్దలతో అతనికి ఎందుకు చెడిందంటే బికాస్ హీ మేడ్ ది కోచ్ టు క్విట్. సో అది ఒక తర్వాత వచ్చిన రవిశాస్త్రితో హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జాన్ రైట్ అండ్ గంగూలీ హ్యాడ్ గుడ్ రిలేషన్స్ అండ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత కర్స్టన్ అండ్ ధోని హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్స్, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ ఫ్లెచర్తో కూడా అలాగే అయింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రవిశాస్త్రి హ్యాడ్ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ కోహ్లీ. ఇద్దరు ఆల్మోస్ట్ ఒక ఎల్డర్ బ్రదర్ లాగా, ఒక అంకుల్ లాగా అతను ట్రీట్ చేశాడు. ఇంకా అతనికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు రవిశాస్త్రి, చాలా తెలివైన వాడు. కోహ్లీకి అతని ఈగోని సాటిస్ఫై చేసేవాడు చాలామంది అంటారు.
తర్వాత రవిశాస్త్రి డ్రింకింగ్ హ్యాబిట్స్ గురించి కూడా చాలామంది కామెంట్ చేస్తారు. కానీ రవిశాస్త్రి స్టైల్ నాకు ఎందుకు నచ్చిందంటే, రవిశాస్త్రికి అతనికి ఆ ప్లే బాయ్ ఇమేజ్ ఉంది, మనకు తెలుసు డ్యూరింగ్ హిస్ ప్లేయింగ్ డేస్. అతను ప్లేయర్స్కి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడు. కానీ ఎక్కడైతే వాళ్ళని గట్టిగా మందలించాలో, ఎక్కడైతే వాళ్ళతో టఫ్గా ఉండాలో అలా టఫ్గా కూడా ఉండేవాడు. అది కుంబ్లేకి చేత కాకపోవచ్చు. కుంబ్లే వాజ్ టు బి టఫ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. రవిశాస్త్రి మన హైదరాబాద్లో డీలా ఇవ్వాల్సిన టైంలో డీలా విడిచి ఎక్కడైతే గట్టిగా లాగాలో అక్కడ లాగే టైప్లో ఉండేవాడు. సో అందుకని అతని పీరియడ్లో వీ హ్యాడ్ గుడ్ రిజల్ట్స్. ఐసీసీ ట్రోఫీస్ గెలవనప్పటికీ కూడా మన ఆస్ట్రేలియాని 2 సార్లు ఆస్ట్రేలియా గడ్డ పైన ఓడించాం. 70 ఏళ్ల తర్వాత 2018-19లో మళ్ళీ 2020-21లో ఆస్ట్రేలియా గడ్డ మీద 2 సార్లు టెస్ట్ సిరీస్లో ఓడించడం అంటే ఆషామాషి రిజల్ట్ ఏం కాదు. అలాగే ఒక 42 months పాటు మోర్ దెన్ 3 years ఇండియా టెస్ట్ క్రికెట్లో నెంబర్ 1 ర్యాంకింగ్ సాధించి, బట్ 2019 వరల్డ్ కప్ ఓడిపోవడం, WTC ఫైనల్ ఓడిపోవడం అవి కూడా రవిశాస్త్రి పీరియడ్లో జరిగినాయి. అన్నీ బాగా జరిగినాయని కాదు, చాలా వరకు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మంచి ర్యాపో అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో వీ హ్యాడ్ ఏ వెరీ అంటే ఎలాంటి ఇబ్బంది లేని పీరియడ్. టీంలో డ్రెస్సింగ్ రూమ్ చాలా బాగున్న పరిస్థితి మనం చూసాం. సో రవిశాస్త్రి టర్న్ వాజ్ లైక్ దట్, బట్ ఐసీసీ ట్రోఫీస్ రాలేదు, అది మాత్రం ఆ లోటైతే ఉంటుంది. తర్వాత వచ్చిన రాహుల్ ద్రావిడ్కి ఇనీషియల్గా T20 వరల్డ్ కప్స్లో సెట్ బ్యాక్స్ ఎదురైనా కూడా 2023 వన్డే వరల్డ్ కప్లో మన టీంని అతను తీసుకెళ్ళిన డైరెక్షన్ చాలా బీయింగ్ ఎ జెంటిల్మెన్, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లోనే ఉండేవాడు. చాలా చాలా జెంటిల్మెన్గా అతను టీంని లీడ్ చేశాడు. కొంచెం చాదస్తం ఉండేది అతనికి, కొంచెం అంత ప్రాక్టికల్గా ఉండని పరిస్థితి కూడా ఉంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ విషయంలో కొంచెం హార్ష్గా ఉన్నాడా అంటే అన్నీ అతని నిర్ణయాలు కాకపోవచ్చు, కానీ మొత్తం మీద వాళ్ళ ఇన్డిసిప్లిన్ మీద కొంచెం హార్ష్నెస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా హిస్ పీరియడ్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఆ November 19th రోజు మనం మ్యాచ్ ఓడిపోవడం, ఫైనల్ ఓడిపోవడం అదొక్కటే కాస్త ఇబ్బందికరంగా. బట్ టిల్ దెన్ వీ బ్యాటెడ్ బ్యూటిఫుల్, ప్లేడ్ బ్యూటిఫుల్లీ. ఆ వరల్డ్ కప్లో మనం ఆడిన తీరు, ఆ వరల్డ్ కప్కి ఆ ప్రిపరేషన్, ప్రాపర్ ప్రిపరేషన్, మెటిక్యులస్ ప్రిపరేషన్ ఉంటుంది కదా రాహుల్ ద్రావిడ్ దగ్గర. సో ఆ ప్రిపరేషన్ అంతా చాలా బాగుంది. సో రాహుల్ ద్రావిడ్ పీరియడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్ కల్మినేటెడ్ విత్ అవర్ విక్టరీ ఇన్ ది T20 వరల్డ్ కప్లో అతని హ్యాండ్లో అతన్ని కూడా భుజాలకు ఎత్తుకున్నారు. సో కోచ్గా అతనికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ రోహిత్ శర్మ చాలా ఎమోషనల్గా వాళ్ళ బాండింగ్ గురించి చెప్పాడు. నా 2024 వరల్డ్ కప్ వరకు ఉండమని చెప్పి రిక్వెస్ట్ కూడా చేశారు. సో దే హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్. సో వీళ్ళు సూపర్ స్టార్స్ వీళ్ళందరూ కూడా, కోహ్లీ కానీ రోహిత్ కానీ, మన ఇండియన్ టీంలో ఒక 6 మంది సూపర్ స్టార్స్ ఉంటారు. కానీ వాళ్ళతో అతను వ్యవహరించిన తీరు చాలా బాగా ఉండడంతో ఏంటంటే ఒక టీంకి ఒక పెద్దన్నలాగా అతను చాలా బాగా లీడ్ చేశాడు. సో అది హర్ష భోగ్లే కూడా ఒక వీడియో చేశాడు రీసెంట్గా. నేను అది చూసిన తర్వాత ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. అయితే ఈ లోపల అన్ని మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి కుదరలేదు. ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. హర్ష భోగ్లే ఏమంటాడంటే, కోచ్ ఆల్వేస్ షుడ్ బి ఎ గివర్, ఏ ప్రొవైడర్, అంతేగాని డూయర్ కాకూడదు. తనంతటా చేయకూడదు. తను సెంటర్ స్టేజ్లో ఉండకూడదు. కోచ్ ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. కోచ్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. టీమ్ని వెనక నుంచి నడిపించాలి. అది కోచ్కు ఉండాల్సిన ప్రధానమైన లక్షణం అని చెప్పాడు. దాన్ని రాహుల్ ద్రావిడ్ కానీ, గ్యారీ కర్స్టన్ కానీ దాన్ని పర్ఫెక్ట్గా చేశారని చెప్తాడు. జాన్ రైట్ కూడా. సో అది అతని అసెస్మెంట్. చాలా బ్రీఫ్ వీడియో అది, కానీ దాంట్లో అతను చెప్పింది ఇదే. బ్యాక్గ్రౌండ్లో ఉండాలి కోచ్ ఎప్పుడు నేనే హీరోని అయిపోవాలని అనుకోకూడదని అతను అంటాడు. సో అది రాహుల్ ద్రావిడ్ ఎగ్జాంపుల్ అతను. సో రాహుల్ ద్రావిడ్ డిడ్ రియల్లీ వెల్. నా ఇప్పుడు గంభీర్ టర్న్ చేస్తున్నాం, దాని గురించి మనం మాట్లాడదు ప్లీజ్. మళ్ళీ నన్ను మీరు ఇన్వాల్వ్ చేయకండి. సో గంభీర్ గురించి అయితే మాట్లాడండి. ముందు కోచ్ ఎలా లీడ్ చేస్తారు, వాళ్ళ పీరియడ్లో ఏమొచ్చినాయి, ఏం రిజల్ట్స్ వచ్చినాయి అనేది మీతో సరదాగా కాసేపు మనకి టైం ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ముందు ఒక్కసారి ఈ రివ్యూ చేసుకుని, నేను మిమ్మల్ని అడిగేది ఒకటి, ఈ కోచ్లో మీకు బెస్ట్ కోచ్ ఎవరు అనిపించారు అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. లేకపోతే వాళ్ళు ర్యాంకింగ్ ఇవ్వదలుచుకున్నారు, ర్యాంకింగ్ కూడా. నేను ఎవరు ర్యాంకింగ్ ఇవ్వడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. బట్ వీళ్ళలో మీకు బెస్ట్ కోచ్గా అనిపించింది ఎవరు? రవిశాస్త్రినా, ద్రావిడ, గెకాస్ట్రనా, జాన్ రైటా, డంకన్ ఫ్లెచర్, ఎనీబడి. ఈవెన్ ఇఫ్ యూ థింక్ గంభీర్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, అతను కూడా మీరు ర్యాంకింగ్ ఇవ్వచ్చు. సో ఎవరు బెస్ట్ కోచ్ అనుకున్నారో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే చాలామంది నా కొత్త ఛానల్ ఓ పాట కథ చూసినట్టుగా ఉన్నారు. దానికి కూడా మీకు కామెంట్స్లో పిన్డ్ కామెంట్ పెడతాను. దాని లింక్ కొత్త వీడియో పెట్టాను, అది కూడా చూడండి. ఆ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి.